వెల్కమ్ టు కంచెర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను అంజలి. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా ఎస్పీవి విద్యాసాగర్ నాయుడు జిల్లా ప్రజలకు ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని స్మరించుకుంటూ జరుపుకునే మిలాద్ ఉన్ నబీ పర్వదినం శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, మానవతా విలువలు, సమాజ సేవ వంటి గొప్ప సందేశాలను అందిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ మత సామరస్యాన్ని, శాంతి, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు కోరారు. విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగించే శారదా హై స్కూల్ ప్రక్కనే చెత్త చెదారం గుట్టలుగా పేరుకుపోవడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. పాఠశాల సమీపంలోనే పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీగా ఉండే పాఠశాల పరిసరాలను చెత్త డంపింగ్ ప్రాంతంగా మార్చడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించడంతో పాటు భవిష్యత్తులో అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 27 నెలల్లోనే 1001 మంది లబ్ధిదారులకు 10,52,24,751 రూపాయలు కూటమి ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తారని వారు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 61 మంది లబ్ధిదారులకు, 48 మంది ఎల్ఓసీలకు మంజూరైన 1,18,18,881 రూపాయల విలువ గల చెక్కును కన్నా లక్ష్మీనారాయణ అందించడం జరిగింది. స్థానిక కృష్ణవేణి నర్సింగ్ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సింగ్ వృత్తికి విశిష్టమైన స్థానం ఉందని, రోగులకు నిస్వార్థంగా అందించే సేవలే నర్సులను ఉన్నత స్థానంలో నిలబడతాయని ఆయన పేర్కొన్నారు. అనాథ శవానికి అంత్యక్రియలు జరిపిన యువకులు. మానవత్వాన్ని చాటుకున్న నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి గత 5 రోజుల క్రితం గుండెపోటుతో మరణించగా ఆచూకీ కోసం పోలీసులు మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని శవాగారంలో ఉంచారు. మృతిని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు అనాథ శవానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ ఫౌండేషన్ అధ్యక్షులు పివి సురేష్ బాబు మాట్లాడుతూ అనాథ శవాలకు అన్ని తామై ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు చేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన 120 రోజుల జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులు ఈ రోజుతో విజయవంతంగా ముగిశాయి. పూర్వ ప్రాథమిక దశలో పిల్లల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంలో డిజిటల్ కంటెంట్ ప్రాముఖ్యత, పిల్లల ఎదుగుదలపై వివిధ సందేశాలు ద్వారా పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించే విధానాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చించారు. అలాగే చిన్నారుల్లో సరైన పోషణ, ఆరోగ్య సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ పిల్లల సమగ్రాభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించారు.
మాచర్ల సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయంలో మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ ఎం జగ్గారావు గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఈ క్రాప్ బుకింగ్, పంట ఆరోగ్య సంరక్షణ, ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి, ఫార్మర్ యాప్ డౌన్లోడ్స్ మరియు ఇతర శాఖాపరమైన అంశాలపై సమీక్షా సమావేశం జరిగినది. వంకాయలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె వెంకటరమణ, వి అరుణ ఆధ్వర్యంలో డిఆర్పిఎఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ ఉదయ్ కుమార్, పిఆర్వి దుర్గాంబ శిక్షణలో 6 రోజుల పాటు నిర్వహించిన జ్ఞానజ్యోతి శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసింది. జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం ద్వారా చిన్నారుల సమగ్ర వికాసానికి అవసరమైన అనేక అంశాలను బోధించారు. చిన్నారులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం ద్వారా విషయాలను సులభంగా నేర్పించే పద్ధతులపై అవగాహన కల్పించారు. గవర్నర్ పర్యటించనున్న నేపథ్యంలో చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను జిల్లా సంయుక్త కలెక్టర్ సంజనా సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గవర్నర్ పర్యటన సాఫీగా సాగేందుకు హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలతో పాటు భద్రతా ఏర్పాట్లను ఆమె అధికారులతో కలిసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రోటోకాల్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిలకలూరిపేట రూరల్ మండలంలోని కొమిటినేనివారిపాలెం గ్రామంలోని వికాస్ ఇండియా కేర్ హోమ్ వృద్ధాశ్రమంలో కాకినాడకు చెందిన యేసుతో సావాసం గ్రూప్ సభ్యులు శాంతమ్మ మనవరాలు జాస్మిన్ జన్మదినం సందర్భంగా ఆమె తల్లిదండ్రులు సూరిబాబు, సుశీల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ ప్రసన్నబాబు, న్యాయవాది మాదాసు భానుప్రసాద్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరిసా సూక్తిని ఆచరణలో చూపించడం అభినందనీయమని అన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.